ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు మనం యూపీఎస్సీ జనరల్ స్టడీస్ హిస్టరీ యొక్క ఫుల్ లెంత్ టెస్ట్ 7 యొక్క క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ ది జగన్నాథ్ టెంపుల్ ఎట్ పూరి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ నోన్ యాజ్ వైట్ పగోడా అండ్ వాస్ ఒరిజినల్లీ బిగాన్ బై అనంతవర్మన్ చోడగంగదేవ ఆఫ్ ది ఈస్టర్న్ గంగా డైనాసిటీ అంటున్నారు. మరి ఈ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. వై? బికాస్ మనకి ఈ యొక్క టెంపుల్ అనేది ఒక మేజర్ చార్ధం సైట్ గా కన్సిడర్ చేయబడుతుంది అండ్ ఈ యొక్క ఐడల్స్ కూడా మనకి రీప్లేస్ చేయబడడం జరుగుతుంది ఇన్ రిచువల్ కాల్డ్ నబా కలేబరా ఇన్ ఒడిషా. రైట్? సో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ రెండు కూడా కరెక్టే అవుతాయి. వాట్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్? ద టెంపుల్ ఆర్కిటెక్చర్ ఫాలోస్ ది కాకరా డ్యూలా స్టైల్ క్యారెక్టరైజ్డ్ బై ఏ బ్యారెల్ వాల్టెడ్ రూఫ్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. వై? మనకి ఈ యొక్క కాకరా డ్యూలా స్టైల్ కాదు, మనకి ఒడిశాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్ కళింగ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది ఫాలో అవ్వడం జరిగింది అండ్ ప్రైమరీలీ రేఖా డ్యూలాని యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. అండ్ మనకి కాకరా డ్యూలా అంటే ఒక డిఫరెంట్ సబ్ స్టైల్ యూస్డ్ ఫర్ ద టెంపుల్స్ డెడికేటెడ్ టు ఫీమేల్ డైటీస్. సో దిస్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విత్ రెఫరెన్స్ టు ది కళింగ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్ అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి రేఖా డ్యూలాని ఇచ్చారు. సో ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరిగింది. హౌసెస్ ది శాంక్టోరం అంటే మనం గర్భగుడి అంటాం తెలుగులో, విత్ ఎ కర్వీ లీనియర్ షేప్. ఎస్, దిస్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. గర్భగృహ అనేది వర్టికల్ గా ఉంటుంది, కర్వీ లినియర్ షేప్ లో బిల్డ్ చేయబడుతుంది. నెక్స్ట్ కాకరా డ్యూలా అనేది మనకి అవుటర్ డాన్సింగ్ అండ్ ఆఫరింగ్ హాల్స్ ని కన్సిడర్ చేయబడుతుంది, కట్టబడుతుంది అని అంటున్నారు. దిస్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్ అనమాట. కాకరా డ్యూలా కూడా మనకి శాంక్టోరం గురించే చెప్తుంది, విచ్ ఈస్ ఆఫన్ డెడికేటెడ్ టు ఇందాకే చూసాము ఫీమేల్ డైటీస్, శక్తి డైటీస్ అనమాట, అండ్ హెన్స్ నాట్ ది అవుటర్ హాల్స్. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ పీదా దూలా అంటే మనకి రూఫ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై స్టెప్డ్ డిమినిషింగ్ టైర్స్ అని ఇచ్చారు అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. అవుటర్ డాన్సింగ్ అండ్ ఆఫరింగ్ హాల్స్ లేదా మండపాలు అని పిలుస్తాము. వీటిని మనకి యూనిక్ గా స్టెప్డ్ పిరమిడల్ రూఫ్ తో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. సో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్లీ మ్యాచ్డ్ అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ 2 pairs. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అసెర్షన్ అండ్ రీజనింగ్ ఇచ్చారు. ఇందులో మనం ఫస్ట్ అసెర్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ది రాజ్గఢ్ ఫోర్ట్, గుర్తుపెట్టుకోండి, రాజ్గఢ్ ఫోర్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మనకి రాయ్గఢ్ ఫోర్ట్ అనమాట. ఓకే, సో ది రాజ్గఢ్ ఫోర్ట్ వాస్ రిటైన్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మరాఠా ఎంపైర్ ఈవెన్ ఆఫ్టర్ ది కరోనేషన్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇన్ 1674 అంటున్నారు. ఇది ఫాల్స్ అవుతుంది. వై? రాజ్గఢ్ ఫోర్ట్ అనేది మనకి ఫస్ట్ ఇనీషియల్ క్యాపిటల్ ఆఫ్ ది మరాఠా ఎంపైర్, బట్ తర్వాత టైం పీరియడ్ లో షిఫ్ట్ అవ్వడం జరిగింది క్యాపిటల్ టు రాయ్గఢ్ ఫోర్ట్. నాట్ రాజ్గఢ్, ఇట్ ఈస్ రాయ్గఢ్. ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కరోనేషన్ సెరమనీ అనేది జరుగుతుంది ఇన్ ది 1674. సో ఈ స్టేట్మెంట్ మనకి రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీజన్ ఏమని ఇచ్చారు? రాజ్గఢ్ ఫోర్ట్ వాస్ బర్త్ ప్లేస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ హెల్డ్ ఇమ్మెన్స్ స్ట్రాటజిక్ అండ్ ఎమోషనల్ సిగ్నిఫికెన్స్ అని అంటున్నారు. దిస్ ఈస్ ఆల్సో ఏ రాంగ్ స్టేట్మెంట్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క బర్త్ ప్లేస్ వచ్చేసి మనకి శివనేరి ఫోర్ట్, నాట్ ది రాజ్గఢ్ ఫోర్ట్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ బర్త్ ప్లేస్ శివనేరి ఫోర్ట్, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి రాజ్గఢ్ ఫోర్ట్ అండ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క కరోనేషన్ సెరమనీ వచ్చేసి రాయ్గఢ్ ఫోర్ట్. సో బోత్ ఆర్ ఫాల్స్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ది 1857 రివోల్ట్ విత్ దేర్ అసోసియేటెడ్ డిస్క్రిప్షన్స్ అన్నారు అండ్ హౌ మెనీ ఆఫ్ ద పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి రాజా బాబుత్ సింగ్ అనమాట, నోన్ యాజ్ శివాజీ ఆఫ్ నర్మదాంచల్, యూటిలైజ్డ్ సాత్పురాస్ టెర్రైన్ ఫర్ గొరిల్లా వార్ఫేర్ అని ఇవ్వడం జరిగింది. గొరిల్లా వార్ఫేర్, ఐ థింక్ యూ ఆల్ నో, గొరిల్లా వార్ఫేర్ ఫేమస్లీ యూస్డ్ బై మరాఠాస్ ఓన్లీ. అండ్ రాజా బబూత్ సింగ్ మనకి గోండ్ కమ్యూనిటీకి చెందినటువంటి పర్సన్ అనమాట అండ్ ఎర్న్ ద టైటిల్ కాల్డ్ శివాజీ ఆఫ్ నర్మదాంచల్ ఫర్ హిస్
terrain-driven guerrilla warfare techniques during the 1857 revolt. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అనమాట రాయ్పూర్లో అరెస్ట్ చేయడం జరిగింది అండ్ లెడ్ అ మేజర్ ట్రైబల్ అండ్ పెజెంట్ అప్రైజింగ్ ఇన్ సోనాఖన్ అని ఇచ్చారు. ఈ పేరు కూడా మనకి కరెక్టే అవుతుంది. ఛత్తీస్గఢ్లో మనకి ట్రైబల్ అండ్ పెజెంట్ ఫైటర్స్ ను ఈయన కలిసి పోరాడడం జరిగింది అండ్ ఈయన పబ్లిక్ గా అరెస్ట్ చేయడం జరిగింది అండ్ పబ్లిక్ గానే ఎగ్జిక్యూట్ చేయడం కూడా జరిగింది ఇన్ ది రాయ్పూర్ ఇన్ 1857. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. నెక్స్ట్, మంగల్ పాండే గురించి ఇచ్చారు. ఎగ్జిక్యూటెడ్ ఫర్ హిస్ డిఫయాన్స్ అట్ బరాక్పూర్ రిగార్డింగ్ ది యూజ్ ఆఫ్ గ్రీస్డ్ కార్ట్రిడ్జెస్ అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. బరాక్పూర్ లో మనకి 29th March 1857 లో ఈ యొక్క రివోల్ట్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి ఈయన యూజ్ చేసినటువంటి గ్రీస్డ్ కార్ట్రిడ్జెస్ వల్ల 8th April 1857 ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి అవర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి, ఆల్ ద 3 pairs. Next question. Consider the following statements regarding ancient centers of learning and architecture in India. First one వచ్చేసి Vikramshila University was founded by the Pala king Dharmapala and specialized extensively in tantric and occult studies అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే అనమాట. విక్రమశిల యూనివర్సిటీ మనకి పాలా కింగ్ ధర్మపాల గారిచే స్థాపించబడింది అండ్ వాజ్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ బుద్ధిస్ట్ లెర్నింగ్ అనమాట అండ్ ఎస్పెషల్లీ తాంత్రిక్ విచ్ మీన్స్ వజ్రాయన స్టడీస్ గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ది అనైమంగళం కాపర్ ప్లేట్ రికార్డ్స్ ద గ్రాంట్ ఆఫ్ ఎ విలేజ్ టు ద చూడామణి విహార బై రాజరాజ చోళ 1. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్. అనైమంగళం కాపర్ ప్లేట్స్ లో మనకి రాజరాజ చోళ 1 ఒక విలేజ్ ని చూడామణి విహారాన్ని ఇవ్వడం జరిగింది. అ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఎట్ నాగపట్టణం అనమాట. చూడమని అంటే దీన్ని ఇవ్వడం జరిగింది అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. థర్డ్ వన్, రత్నగిరి ఇన్ ఒడిషా వాజ్ ఎ మేజర్ మహావిహార అండర్ ది సోమవంశీ డైనాసిటీ ఎంటైర్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ మ్యారిటైమ్ ట్రేడ్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందా అంటే దిస్ ఈస్ ఇన్కరెక్ట్. బికాస్ మనకి రత్నగిరి అనేది ఒక మేజర్ మహావిహార అండర్ ది సోమవంశీ రూలర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ది ఐసోలేటెడ్ కాదు. దీనికి మ్యారిటైమ్ కనెక్షన్స్ అనేది సౌత్ ఈస్ట్ ఏషియాతో ఉండడం జరిగింది విచ్ రిఫ్లెక్ట్స్ ది కల్చరల్ అండ్ రిలీజియస్ ఎక్స్చేంజెస్. ఇక్కడ ఈ ఐసోలేటెడ్ అనే వర్డ్ వల్ల చూడండి ఈ యొక్క స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిపోయింది. హెన్స్ మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. Next question. Consider the following statements regarding the history of Andaman and Nicobar Islands and which of the statements are correct అని అడుగుతున్నారు. The Chola king Rajendra I used the islands as a strategic naval base for his expedition against the Sri Vijaya అన్నమాట. ఇక్కడ మిస్టేక్ పడింది. శ్రీ విజయ ఎంపైర్. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది బికాస్ రాజేంద్ర 1 మనకి హిస్టారికల్ గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని ఒక స్ట్రాటజిక్ నావల్ బేస్ గాని యూజ్ చేయడం జరిగింది అగేన్స్ట్ ది శ్రీ విజయ ఎంపైర్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ది ఐలాండ్స్ were entirely colonized by the Portuguese who established the first penal settlement in 1755. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది బికాస్ మనకి డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది టు కొలనైజ్ దిస్ ఐలాండ్స్ ఇన్ 1755 నేమింగ్ దమ్ యాజ్ న్యూ డెన్మార్క్. అంతేకాని పోర్చుగీస్ కాదు. సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది అనమాట. బ్రిటిష్ తర్వాత టైం పీరియడ్ లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, నాట్ ది ఇనీషియల్ వన్. ఓకే. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ అబర్డీన్ in 1859 was fought between native tribes and British forces who were clearing jungles for a penal settlement అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అనమాట. 17th May 1859 ఈ యొక్క బ్యాటిల్ అనేది జరుగుతుంది వేర్ నేటివ్ ట్రైబ్స్ మనకి బ్రిటిష్ తో ఫైట్ చేయడం జరుగుతుంది హూ వేర్ ఫోర్సింగ్ ప్రిజనర్స్ టు క్లియర్ ది జంగిల్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో వాట్ ఈస్ ది ఆన్సర్? 1 and 3 correct కాబట్టి answer will be option C. Next question.
Consider the following statements regarding the పథరుఘాట్ అప్రైజింగ్. పథరుఘాట్ అప్రైజింగ్ 1894 లో జరుగుతుంది. దీనికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని మనల్ని అడిగారు. ఫస్ట్ వన్, it occurred in Assam as a protest by farmers against the unfair enhancement of land revenue rates by the British. Yes, this is the correct statement. ఈ యొక్క అప్రైజింగ్ అనేది అస్సాంలో జరుగుతుంది in the Dharang district because of the unfair British taxation and the revenue increasing. Next, the British tax policy strategically aimed to force the peasantry to abandon traditional occupations and join the labor market. ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే అవుతుంది. బ్రిటిష్ ట్యాక్స్ పాలసీస్ అనేవి డ్యూయల్ స్ట్రాటజీతో ఇంపోజ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి టు ఇంక్రీజ్ ది రెవెన్యూ అనమాట, అండ్ సెకండ్ వన్ వచ్చేసి పెజెంట్రీని స్క్వీజ్ చేసేయాలి కంప్లీట్ గా అనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క ట్యాక్సెస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది, సో దట్ దే వుడ్ బి ఫోర్స్డ్ ఇన్ టు ది లేబర్ మార్కెట్ ఆఫ్ బ్రిటిషర్స్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, the uprising was entirely non-violent and the British eventually withdrew the taxes without any bloodshed అని ఇచ్చారు. ఈ స్టేట్మెంటే మనకి నెగిటివ్ గా ఉంది. డెఫినెట్లీ దిస్ ఈస్ ఇన్కరెక్ట్ బికాస్ ఈ యొక్క ప్రొటెస్ట్ లో మనకి బ్రూటల్ సప్రెషన్ అనేది జరిగింది. బ్రిటిష్ ఫోర్సెస్ మనకి ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది ఆన్ ది అన్ఆర్మ్డ్ ప్రొటెస్టర్స్ అండ్ 140 ఫార్మర్స్ పైగా ఇందులో చనిపోవడం జరిగింది. అండ్ హెన్స్ దిస్ ఇస్ అ ట్రాజిక్ ఈవెంట్ కంపేర్డ్ టు Jallianwala Bagh massacre that has happened in 1919. Hence, this is completely not non-violent. So, ఈ statement outright గా wrong అవుతుంది. Only 2 statements are correct. Next, with reference to the Shramanic traditions in ancient India, consider the following statements regarding the Ajivika sect and which of the statements is or correct అని మనల్ని అడగడం జరిగింది. ఫస్ట్ వన్, they believed in the concept of niyati. Niyati ante fate anamata, asserting that the entire phenomenon of the universe is predetermined. ఈ స్టేట్మెంట్ కరెక్టే బికాస్ అజ్వికిజం మనకి మెయిన్లీ నియతి మీద బిలీవ్ చేయడం జరిగింది, విచ్ మీన్స్ అబ్సల్యూట్ డిటర్మినిజం అనమాట. అంటే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ అనేది ప్రీ ఆర్డిన్ అండ్ ఇన్ఎవిటబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, the Barabar hill caves, specifically the Lomas Rishi caves, were dedicated to the Ajvikas by the Mauryan emperor Ashoka అని ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. బరాబరా హిల్ కేవ్స్ అనేవి మనకి అర్లియస్ట్ రాక్ కట్ కేవ్స్ అనమాట. వీటిని అజ్వికాస్ కి డొనేట్ చేయడం జరిగింది బై అశోక. అండ్ తర్వాత టైం పీరియడ్ లో హిస్ గ్రాండ్ సన్ దశరథ కూడా మనకి కేవ్స్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, the sect completely rejected the theory of atoms, which was central to the Vaisheshika school of thought. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. అజ్వికాస్ మనకి సిమిలర్ టు అటామిక్ థియరీ ఐడియాస్ ని ఫాలో అవ్వడం జరిగింది. దే డిడ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ రిజెక్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆటమ్స్. హెన్స్ ఈ స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్ అవుతుంది. వైశేషిక స్కూల్ ఫార్మల్ గా మనకి అటామిజం ని డెవలప్ చేయడం జరుగుతుంది, బట్ అజ్వికాస్ దీన్ని అవుట్రైట్ గా అపోజ్ చేయడం కూడా జరగలేదు. హెన్స్ ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ 1 and 2, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రిగార్డింగ్ ది సంగం ఏజ్ అడ్మినిస్ట్రేషన్ ద టర్మ్ వర్యం రిఫర్స్ టు. సంగం టైం పీరియడ్ కి చెందినటువంటి వర్యం అనే టర్మ్ దేని గురించి చెప్తుంది అంటున్నారు. వర్యం అంటే నథింగ్ బట్ ఒక స్పెషలైజ్డ్ కమిటీ లేదా ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనమాట ఫర్ ది లోకల్ విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. సో వాట్ ఈస్ ది ఆన్సర్? ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. మన ఎర్లీ తమిళ్ పాలిటీలో మనకి చోళా టైం పీరియడ్ అప్ టు చోళా టైం పీరియడ్ వరకు కనుక చూసుకుంటే వర్యం అంటే మనకి ఒక కమిటీ సిస్టమ్ అని చెప్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎరి వర్యం అని పిలుస్తాం. ఎరి వర్యం అంటే మనకి ట్యాంక్ కమిటీ, లేదా తోటా వర్యం అని పిలుస్తాం. తోటా వర్యం రిఫర్స్ టు మనకి గార్డెన్ కమిటీ అనమాట. ఇలా ఈ యొక్క సిస్టమ్ లో ఫంక్షనల్ స్పెషలైజేషన్ అనేది ఉండేది ఇన్ ది రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, in the context of Gupta Empire, consider the following pairs of administrative officers and their functions అని ఇచ్చారు, and how many of the above pairs are correctly matched అని అడిగారు. ఫస్ట్ వన్,
షౌల్కికా అని ఇచ్చారు, కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ టోల్స్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ అ కరెక్ట్ పేర్ అనమాట. షౌలిక అంటే మనకి రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ ది కస్టమ్ డ్యూటీస్ కానీ, టోల్స్ కానీ, ట్యాక్సెస్ కానీ విత్ రెస్పెక్ట్ టు ట్రేడ్ అన్నీ కూడా ఈ యొక్క ఆఫీసర్ కలెక్ట్ చేసేవారు. నెక్స్ట్, వినయ స్థితిస్థాపక అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రిలీజియస్ అండ్ మోరల్ అఫైర్స్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఈ యొక్క ఆఫీసర్ మనకి లా, ఆర్డర్ అండ్ మోరల్ రిలీజియస్ కండక్ట్ అనేది సొసైటీలో మెయింటైన్ అవుతుందా లేదా అనేది చూసుకునేవాళ్ళు. నెక్స్ట్, ద్రాంగిక అంటే ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ జ్యుడిషియల్ రికార్డ్స్ అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అనమాట. మనకి ద్రాంగిక అంటే మనకి పోలీస్ లేదా మిలిటరీ ఫంక్షన్స్ కి సంబంధించినటువంటి ఆఫీషియల్. ఓకే, నాట్ జ్యుడిషియల్ రికార్డ్ కీపింగ్. సో ఓన్లీ 2 పేర్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఢిల్లీ సల్తనట్ ది అమీర్ ఈ శిఖర్ వాజ్ అన్ ఆఫీసర్ అసోసియేటెడ్ విత్. అమీర్ ఈ శిఖర్ అని ఎవరిని పిలిచామో డ్యూరింగ్ ది ఢిల్లీ సల్తనట్ టర్మ్స్ అని అడుగుతున్నారు. సో ది ఆన్సర్ విల్ బి మేనేజ్మెంట్ ఆఫ్ రాయల్ హంట్. అంటే మనకి కింగ్స్ లీజర్ టైం పీరియడ్ లా కావచ్చు, లేదా ఒక మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ గా కావచ్చు భావించి ఈ యొక్క రాయల్ హంట్ ని అప్పుడు ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. దీన్ని చూసుకునేటువంటి పర్సనే అమీర్ ఈ ఖున్ లేదా అమీర్ ఈ శిఖర్ అని పిలిచే వాళ్ళము, హూ ఈస్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్గనైజింగ్ ది సుల్తాన్ హంటింగ్ ఎక్స్పెడిషన్స్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనమాట. మరి వాట్ ఇస్ ద జిజియా ట్యాక్స్? ఏదైతే ట్యాక్స్ నాన్ ముస్లిమ్స్ మీద ఇంట్రడ్యూస్ చేయబడిందో ఆ యొక్క ట్యాక్స్ ని జిజియా ట్యాక్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్, ద ప్రశస్తి ఆఫ్ సముద్రగుప్త ఆన్ ది అలహాబాద్ పిల్లర్ మెన్షన్స్ దక్షిణాధిపత రాజాస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ ద స్పెసిఫిక్ పాలసీ సముద్రగుప్త అడాప్టెడ్ టువర్డ్స్ ది సదరన్ కింగ్స్ అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ది పాలసీ? గ్రహ, మోక్ష అండ్ అనుగ్రహ అనమాట, విచ్ మీన్స్ క్యాప్చర్, రిలీజ్ అండ్ లిబరేషన్. సముద్రగుప్త మనకి డిఫరెంట్ పాలసీస్ అనేది ఫాలో అవ్వడం జరిగింది ఫర్ డిఫరెంట్ రీజియస్ అనెక్సేషన్ అనమాట. ఫర్ ద 12 కింగ్స్ ఆఫ్ దక్షిణాధిపతి అంటే సౌత్ లో ఉన్నటువంటి 12 కింగ్స్ గాను ఆయన డిఫీట్ చేయడం జరిగింది. దాన్ని గ్రహ అని పిలుస్తాము. డిఫీట్ చేసి క్యాప్చర్ చేశారు అండ్ దెన్ వాళ్ళని అగైన్ రిలీజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ మోక్ష అనమాట. అండ్ దెన్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది నార్థన్ పార్ట్ లో ఉన్నారు కాబట్టి సదరన్ పార్ట్ ఫ్రమ్ పాటలీపుత్ర మనకి ఈ రీజియన్ సదరన్ పార్ట్ లో ఉన్నటువంటి రీజియన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది అని భావించి వాళ్ళని లిబరేట్ చేయడం జరిగింది టు రూల్ యాజ్ ఫ్యూడేటరీస్, సామంతులు. హెన్స్ అనుగ్రహ అనేది అందించడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గ్రహ, మోక్ష అండ్ అనుగ్రహ. నెక్స్ట్ క్వశ్చన్, ది అహ్రర్ మూవ్మెంట్ ఇన్ 1910 ఇన్ ఇండియన్ హిస్టరీ వాస్. 1910 లో జరిగినటువంటి అహ్రర్ మూవ్మెంట్ అనేది ఏంటి అని ఇక్కడ అడగడం జరిగింది. సింప్లీ ఇట్ ఈస్ అ నేషనలిస్ట్ మూవ్మెంట్ అమాంగ్ యంగర్ ముస్లిమ్స్ అన్నమాట, హూ అపోజిట్ ది లోయలిస్ట్ పాలిటిక్స్ ఆఫ్ అలీగర్ స్కూల్. సో ఆన్సర్ మనకి ఆప్షన్ బి అవుతుంది. అహ్రర్ మూవ్మెంట్ అనేది మనకి ఒక సెక్షన్ ఆఫ్ నేషనలిస్ట్ ముస్లిమ్స్, పర్టికులర్లీ యంగర్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపోజ్ చేయడం జరిగింది ఫర్ ది లాయలిస్ట్ అండ్ ప్రో బ్రిటిష్ ఓరియంటేషన్ ఆఫ్ అలీగర్ స్కూల్ అండ్ అర్లీ ముస్లిం లీగ్ పాలిటిక్స్ అనమాట. మరి దేనికి ఇది ఎంఫసైజ్ చేయడం జరిగింది అని అంటే ద థియరీ కాల్ పార్టిసిపేషన్ ఇన్ ది ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. అలాగే ఎవరైతే లీడర్స్ లైక్ మౌలానా మొహమ్మద్ అలీ అండ్ హకీం అమ్జల్ ఖాన్ ని అసోసియేట్ అవ్వడం జరిగింది ఇన్ ది మూవ్మెంట్. అలాగే ఇట్ ఈస్ అలైన్డ్ మోర్ విత్ యాంటీ కొలోనియల్ నేషనలిజం rather than the separatist or loyalist approaches. That is the Ahrar movement happened in 1910. Yeah, so these are the questions that are related to history. Okay, and thank you so much, all the best. అండ్ యా ఈ క్వశ్చన్ కూడా మనకి హిస్టరీకి సంబంధించిందే. సో మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది, దీన్ని మనం మ్యాచ్ చేయాలి. సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్? ఇండిపెండెంట్ లేబర్ పార్టీ యొక్క లీడర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫార్మ్డ్ ఇన్ ది 1936 టు రిప్రజెంట్ ది వర్కర్స్ అండ్ ది డిప్రెస్డ్ క్లాసెస్. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఎవరు ఫామ్ చేయడం జరిగింది? ఆచార్య నారాయణ దేవ్ లీడర్ గా వర్క్ చేయడం జరిగింది. అండ్ he is a socialist group within the INC.
నెక్స్ట్ రాడికల్ డెమోక్రటిక్ పార్టీ అనమాట. ఎంఎన్ రాయ్ లీడర్ గా వర్క్ చేయడం జరిగింది. ఫౌండెడ్ బై ఎంఎన్ రాయ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది 1940 అనమాట, అడ్వకేటింగ్ ది రాడికల్ హ్యూమనిజం. నెక్స్ట్ ఆల్ ఇండియా కిసాన్ సభ అనమాట. సహజానంద్ సరస్వతి గారు లీడర్ గా వర్క్ చేయడం జరిగింది ఇన్ ది 1936 టు ఆర్గనైజ్ పెజెంట్స్. దిస్ మూమెంట్ వాస్ స్టార్టెడ్. సో ఆన్సర్ విల్ బి 1, 2, 3, 4 కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అసోసియేటెడ్ విత్ ది సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ దేర్ కరెక్ట్ క్రొనలాజికల్ ఆర్డర్ అంటున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ ఇచ్చారు. ఏప్రిల్ 18th జరుగుతుంది ఇన్ 1930. మరి దీనికి లీడర్ ఎవరు? సూర్య సేన్. నెక్స్ట్ పెషావర్ అప్రైజింగ్ లెడ్ బై ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ వాలంటీర్స్ ఇచ్చారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఏప్రిల్ 23rd జరుగుతుంది ఇన్ 1930. గర్హ్వాల్ రైఫిల్స్ మనకి రిఫ్యూజ్ చేయడం జరిగింది టు ఫైర్ ఆన్ ది కుడాయ్ కిద్మత్ కార్స్. నెక్స్ట్ ది దర్శన సాల్ట్ సత్యాగ్రహ లెడ్ బై సరోజినీ నాయుడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మే 21st, 1930 జరుగుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద వైలెంట్ క్రాక్ డౌన్ అనమాట. ఫాలోడ్ దిస్ పీస్ఫుల్ ప్రొటెస్ట్. నెక్స్ట్ సైమన్ కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? జూన్ 1930 జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిపోర్ట్ అనేది విచ్ లెడ్ టు ది కన్వీనింగ్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, రైట్? సో మనం ఇప్పుడు దీన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో కనుక అరేంజ్ చేసుకుంటే ఆన్సర్ విల్ బి ఫస్ట్ వచ్చేసి చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ 1, అండ్ దెన్ మనకి పెషావర్ అప్రైజింగ్ 2, అండ్ దెన్ మనకి దర్శన సాల్ట్ సత్యాగ్రహ, అండ్ దెన్ సైమన్ కమిషన్ రిపోర్ట్ పబ్లికేషన్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ అనమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు history part. Thank you so much. Hope the session was informative for you and all the best.